ఫస్ట్ ఉమెన్ కోసం, ఎడ్యుకేషన్ కోసం స్కూల్, కాలేజ్ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు. అందరి జీవితంలో ఈ రోజు బీసీ కమ్యూనిటీస్, ఎస్సీ కమ్యూనిటీ, ఓవరాల్ గా అన్ని కమ్యూనిటీస్ ఎంత ముందుగా వస్తున్నారు. చాలా వేరే వేరే ఫీల్డ్స్ లో కంట్రిబ్యూషన్ మన దేశంకి, రాష్ట్రంకి అభివృద్ధిలో కంట్రిబ్యూషన్ ఇస్తున్నా. దీనికోసం కూడా వాళ్ళకి క్రెడిట్ మనకి ఇవ్వాలి. సో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇంకొకటి మీరు కరెక్ట్ చెప్తున్నా, మన డిస్ట్రిక్ట్ లో ఇప్పటి వరకు ఒక జ్యోతిబా ఫూలే గారి కోసం జ్యోతిబా ఫూలే భవన్ లేదు. దీనికోసం మన జేసీ గారు కూడా చెప్పారు, మీరు ఒక పిటిషన్ లో ఇస్తే కలెక్టర్ మేడంతో డిస్కషన్ చేస్తే ఎక్కడైనా మంచిగా ల్యాండ్ అవైలబుల్ ఉంటే అక్కడ కట్టడానికి 100% ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమంతో మీ అందరితో ఇది ప్రామిస్ కూడా చేస్తాము. మళ్ళీ ఒకసారి మీ అందరికి చాలా చాలా ఇది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన జ్యోతిబా ఫూలేకి లైఫ్ లో ఏమైనా ఐడియల్స్ ఉన్నాయి, వాళ్ళకి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, నైతిక మూల్యం ఏమేమి ఉన్నాయి, అది మీరు కూడా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. వేరే పర్సన్స్ వరకు కూడా ఫార్వర్డ్ చేయడానికి, వాళ్ళకి అవగాహన ఇవ్వడానికి, మీ అందరితో కూడా చేయడానికి ఈ రోజు నేను అవగాహన ఇస్తున్నా. జయంతి దినోత్సవాలు జరుపుకుంటున్నాము. దీనికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ వచ్చి నా ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నా. దీంట్లో పార్టిసిపేట్ చేసి నేను చాలా సంతోషంగా, చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా ఫూలే చాలా మందికి దృష్టిలో ఓన్లీ బీసీ, ఎస్సీ కమ్యూనిటీకి నాయకుడు ఉన్నారు. ఇలా కాదు, మన జనరల్, ఓసీ అన్ని కమ్యూనిటీస్ కోసం వాళ్ళు 200 years కుల వ్యవస్థ ఉంది. మహిళల మీద అత్యాచారాలు బాగా వెనుకబడి గుర్తించుకోవడం ఆ విధంగా ఉన్నాయి. తర్వాత అంటరానితనం కూడా బాగా పెరిగిపోయి ఉంది. సో ఆ టైంలో ఆయన 1820 అంటే నియర్లీ 200 సంవత్సరాల క్రితమే ఆయన వెలుగుతారు. మహాత్మా గాంధీ, మీరు చెప్పినట్టు మహాత్మా గాంధీ ఏదైతే జాతిపితగా పొందారో అంతకుముందే ఆయన జాతిపితగా ఆయన పిలిచారు. ఆయన యొక్క పరిస్థితులు, ఆ అధ్వాన పరిస్థితులు చూసి చలించిపోయి తర్వాత ఆయన పోరాడారు. చాలా పెద్ద ఎత్తున పీష్వా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కూడా చూశారు. ఆయన 12 సంవత్సరాల సావిత్రిబాయి ఫూలే ఆవిడ కూడా గొప్ప మహిళ. ఆవిడగా ఉద్యమ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.